బెట్టింగ్ వ్యసనం అనే దానికంటే కావాలని తెచ్చుకుని అంటించుకున్న దరిద్రం అని చెప్పొచ్చు. అసలు ఈ బెట్టింగ్ మన లైఫ్ ని ఎలా నాశనం చేస్తుందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. క్లీన్ గా నీట్ గా ఉన్న ఒక చెరువులో అనుకోకుండా ఒక గుర్రపు డెక్క వచ్చి చేరింది అనుకోండి. కొన్ని నెలలకు అక్కడ చెరువులో ఇంచు కూడా ఖాళీ లేకుండా అవసరం లేని ఆ గుర్రపు డెక్క మొత్తం చెరువంతా స్ప్రెడ్ అయిపోయి ఆ చెరువును నాశనం చేస్తుంది. సేమ్ అలానే ఎక్కడో ఎప్పుడో ఎవరో చెప్పారని ఒక్క 100 రూపాయలతో స్టార్ట్ అయ్యే ఈ దరిద్రపు జర్నీలో ఫస్ట్ టైం వస్తుంది, 100కి 1000 వస్తుంది, 1000కి 10,000 వస్తుంది. 10,000 కాదు, 1,00,00,000 రూపాయలు వచ్చినా మనకు సరిపోదు. ఎందుకంటే మనిషి ఆశాజీవి. అది అక్కడతో ఆగదు. మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పోయి అప్పు చేసి మరీ అసలు మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేసి కొంత అప్పుతో ఆపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొంతమంది ఇంకా ముందుకెళ్లి ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్ళు వేలల్లో ఉన్నారు. ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఫ్రీగా డబ్బులు ఏ వెబ్సైట్ ఏ యాప్ ఇవ్వవు. ఒకవేళ ఇచ్చినట్టు అనిపించినా దానికి 100 టైమ్స్ లాగేసుకుంటారు. ఈ వీడియో చూస్తున్న ఎంతో మంది మీ మనసుతో మీరు చెప్పుకోండి, అసలు ఎవరికీ తెలియకుండా ఎవరికీ చెప్పుకోకుండా ఈ బెట్టింగ్ భూతానికి బానిసై మనీ కోల్పోయి ఎంత పెయిన్ అనుభవించారో. సో ఈ ఐపీఎల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇంకా సో మెనీ అదర్ గేమ్స్ ని చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఓవర్ నైట్ లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోతా అనుకుంటే ఇంకా మీ కర్మ. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో మనకు తెలియకుండా ఈ బెట్టింగ్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.